అన్న నమస్తేనా? నమస్తే అన్న మన దేవురన్నా రాయచూరు పక్కన ఉప్పలపాడు గోవన్కవాడ గ్రామము 130 కిలోమీటర్ వచ్చిన కోడుమూరు దగ్గర ఉరుకుందు ట్రేడర్స్ వెంకటేశ్వర రెడ్డి తరాపోన్ వచ్చి ఆడ రెడ్డిని కలిసి షాప్ దగ్గర రెడ్డి వచ్చి ఇక్కడ చేనుకు దోలుకొచ్చి చూపించి యూట్యూబ్లో ఏం పెట్టినారో అదే విధంగా ఉంది చేను. కాదన్నా, ఈ భీష్మ విత్తనాన్ని మీరు యూట్యూబ్లో చూసినారు. అవును, యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు లైవ్లో ఈరోజు పొలంలోకి వచ్చి చూస్తున్నారు. అవునవును. పొలంలో చూసినది యూట్యూబ్లో చూసినది ఒకే విధంగా ఉందా? సేమ్, ఏం ఫాల్ట్ లేదు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారికి మీరు కాల్ చేశారు. అవును, ఉరుకుంద ట్రేడర్స్ నుంచి మీరు ఆయనకు కాల్ చేసి కనుక్కున్నారు విత్తనం ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా ఉంది అనేది. దాన్ని చూసి ఈరోజు కంటారా ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు. ఇప్పుడు మీరు దాదాపు అంటే ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారంట? 130 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తూ ఈరోజు భీష్మ విత్తనానికి చూడడానికి ఒక రైతు ముందుకు వచ్చాడు. ఈరోజు ఈ విధంగా ఉంది తోట, చూడండి అన్న, ఒకసారి చూపించండి కాపు ఏ విధంగా ఉందో, వేరే రైతులు కూడా చూస్తారు. కాపు బాగుంది. ఇక్కడ చూడన్న ఒక చెట్టు వాడే చూడమన్నా, ఇప్పుడు చూసేది తెలుస్తుంది అన్న. ఎక్కడ చూసినా కాపే. ఇంకోటి దగ్గర కాపు ఒక్కొక్క కొమ్మలు వచ్చేసి 2-3 పుట్టినాయి ఒకే దాంట్లో. కనుపులో 2-3 పుట్టినాయి. 2-3 4 దాంట్లో 4 అవి వచ్చినాయి. కాయ క్వాలిటీ ఎట్లా ఉందన్న? క్వాలిటీ సైనింగ్ బాగుంది, సైజు బాగుంది, కలర్ బాగుంది, మచ్చకాయ లేదు. చూపించండి అన్న ఒకసారి రైతులకి, మిగతా రైతులు కూడా చూస్తారు ఈ వీడియో ద్వారా. అలాగేనా ఇప్పుడు మీరు ఈ పొలంలో చూస్తున్నారు కదా, పక్కన పొలాలకి ఈ పొలాలకి ఏమైనా తేడా గమనించినారా అన్న? పక్కల పొలం దీనికి అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఆ పక్కల పొలము సైజు తక్కువ ఉంది, ఇది సైజు పెద్దగా ఉంది, లావు ఉంది, జంప్ ఉంది. ఆ తర్వాత వైరస్ ఎట్లేదు, మెయిన్ వైరస్ కానీ మచ్చకాయ కానీ లేదు. క్వాలిటీ బాగుంది, సైజు బాగుంది. ఇక్కడ చూడండి కాయ నాణ్యత ఎలా ఉందన్న? ఇప్పుడు మార్కెట్లో ఇది సూటబుల్ అవుతుందన్న? అన్న ఇప్పుడు పక్కల కాయకి ఈ కాయకి దానికి దీనికి రేట్ ఎక్కువ పడుతుంది అన్న. అది 500 పడుతుందా 1000 పడుతుందో తెలియదు. దాని మీద ఎక్కువ అయితే రేట్ ఖచ్చితంగా పడుతుంది. ఇట్లా గుత్తులు కాయడం ఎప్పుడైనా చూసారన్నా మీరు? మిరప ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారన్నా? నేను 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ ఇత్తనం చూసారు కదనా, ఈ ఇత్తనం మీకు మనస్ఫూర్తిగా నచ్చిందనా? నచ్చింది. ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంత వైరస్ వచ్చిపోయినావే. ఇక్కడ ఈ టైంలో ఏది జనవరి 8వ తారీఖున అడిగిన వైరస్ సెట్ అనేది లేదు. మరొకసారి ప్రూవ్ చేసుకునింది భీష్మ విత్తనము. చూడండి అన్న, మన కర్ణాటక నుంచి అయితే రైతు రావడం జరిగింది. మనం గత 17వ తారీఖు అంటే డిసెంబర్ 17వ తారీఖు మన 2024లో ఫీల్డ్ అయితే మెగా ఫీల్డ్ అయితే కాంటాక్ట్ చేసాము. అప్పటికి ఇప్పటికి తోట అయితే నాణ్యత అలాగే ఉంది, తగ్గలేదు. అలాగే మన కాయ కలర్ కానీ షైనింగ్ కానీ అదే విధంగా ఉందన్న రైతు సోదరులందరూ కూడా గమనించవచ్చు. పరిసర ప్రాంతాల రైతులు కూడా వీలైతే కుదిరితే మంచి విత్తనాన్ని ఎంచుకోవచ్చు. అన్న, ఈ విత్తనం ముందుకి వేసుకుంటే రైతు బాగుపడతాడు. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసింది ఎర్ర పొలము రాగిడి పొలంలో అయితే ఇంకా సైజు పెరుగుతుంది అనేది నా అంచనా. ఇప్పుడు మీరు రైతులకి ఏమి ఈ ఇత్తనం ద్వారా ఏమైనా సందేశం ఇస్తారు? వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వచ్చి చేను చూసుకొని పోవచ్చు. చేను చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న రైతు చేను చూసుకొని ఇక్కడికి వచ్చినాక ఆ రైతుకే తెలుస్తుంది పెట్టదని చేనే చెప్పేస్తుంది. నేను అంత దూరం నుంచి కర్ణాటక నుంచి వచ్చిన ఉరుకుందు ట్రేడర్స్ వెంకటేశ్వర రెడ్డి దగ్గర మీరు తీసుకొని ఇత్తనం వేసుకోవచ్చు. నేను అంత దూరం నుంచి వచ్చిన మీరు ఇక్కడ కోడుమూరు మీ చుట్టుపక్కల ఇంకా దగ్గరే ఉంది. మీరు ఇంత దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ముందుకు 10 ఎకరాలు వేస్తా. ఎందుకంటే వైరస్ సెట్ అనేది ఇంతవరకే లేదు. వైరస్ సెట్ అనేది ఫ్లవరింగ్ బాగుందన్న. ఫ్లవరింగ్ కూడా అలాగే బాగుంది. దీంట్లో ఇంకోటి ఇక్కడ చూడన్నా, ఆగన్న ఇక్కడ ఒక్క నిమిషం ఆగు. ట్రిప్స్ అనేదే లేదన్న. ట్రిప్స్ ఇక్కడ చూడండి, బాగా చూడండి. ట్రిప్స్ అనేదే లేదు. ఏ ఇత్తనంలో తీసుకో ట్రిప్స్ ఉంటుంది, ఈ ఇత్తనంలో ట్రిప్స్ లేదు. ఇక్కడ చూడండి, ఈ విషయం బాగా గమనించినారు. ట్రిప్స్ అనేది లేదన్న, లేదు అసలు. ఈ టైంలో లేదు. వేరే రైతులు కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. మేము ఫోన్లో చూపించినట్టునే ఈ విధంగా గుత్తులుగా ఉంది కాయ. ఫోను ద్వారా యూట్యూబ్ ద్వారా ఏముంది సేమ్ రిజల్ట్ ఇట్లే ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంచి వచ్చి చూసిపోవచ్చు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 8217878503. పక్కలే ఇక్కడ చూడండి, వైరస్ వచ్చింది. ఇక్కడ చూడు, వైరస్ లేదు, ఒక్క చెట్టుకి లేదు. కర్ణాటక రైతులకు కానీ ఇక్కడ కోడుమూరు చుట్టుపక్కల రైతులకు కానీ
ఖచ్చితంగా ఈ ఇత్తనము ఉరుకుందు ట్రేడర్స్ వెంకటేశ్వర రెడ్డి షాప్లో దొరుకుతుంది. ఏ రైతైనా తీసుకోవచ్చు. కోడుమూరులో